వెనకట ఒకళ్ళు రాజ్యానికి పోయిండట. అక్కడ అంత మంచిగానే ఉన్నది, కానీ రాజ్యంలో ఉన్న జనమంతా కాకరకాయను కీకరకాయ అంటున్నారట. అట్లా కాదు, దాన్ని కాకరకాయ అని అంటారని చెప్తే ఎవ్వరు వింటలేరట. ఆ మనిషి సీదా రాజుగారి దర్బార్కు చేరుకొని, రాజా, మీ రాజ్యంలో అందరూ దీన్ని కీకరకాయ అంటున్నారు, కానీ దీని పేరు కాకరకాయ అని చెప్పిండట. చీ మూర్ఖుడా, అది కీకరకాయేరా అని చెప్పిండట రాజు. అంతేకాదు, కాకరకాయ అన్నందుకు కొరడా దెబ్బల శిక్ష కూడా వేసిండట. అప్పుడు అర్థమైందట కొత్తగా రాజ్యానికి వచ్చిన మనిషికి తప్పు జనంది కాదు, రాజుదని. అగో అచ్చం అట్లనే ఉన్నదట మన మంత్రుల పరిస్థితి కూడా. యథా రాజా తదా ప్రజ అంటే గిదే కావచ్చు. ఒక మంత్రికి నీళ్లు వాటర్ కలిసినాయని అంటాడు. పార్టీ ప్రెసిడెంట్ బనకచర్ల ప్రాజెక్టు ఆల్రెడీ కట్టిండ్రని అంటాడు. ఓ మంత్రికి హెలికాప్టర్ సోకు. ఓ మంత్రి బతుకమ్మను అవమానం సాలు చేస్తది. వీళ్ళంతా ఎందుకు ఇట్లున్నారంటే, ముఖ్యమంత్రికి ఏమో ఏ బేసిన్ ఎక్కడున్నది అనేది తెలియదు. నల్లమల్ల పులిబిడ్డకు నల్లమల్ల అడవులు ఎక్కడున్నాయో తెలియదు. అందుకే యథా సీఎం తదా మంత్రులు అన్నట్టు చేస్తున్నారు. అట్లాంటిదే ఇంకో గొప్ప ముచ్చట వచ్చింది. అదేంటిదంటే నేను చెప్పను గాని మీరే ఇనుర్రి. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. ఇన్నరా, రాష్ట్రపతి మేడం ఎస్సీ కులానికి చెందిన మనిషి కాబట్టి బీజేపీ పార్టీలు పిలవలేదట. బీజేపీ పార్టీ పిఎం మోడీ అట్లా చూస్తారా చూడరా అనేది పక్కకు పెడితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దళిత జాతి బిడ్డట. తెలంగాణ రాష్ట్రానికి అడవుల మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ద్రౌపది ముర్ము ఆదివాసీ అడవి బిడ్డ అనే ముచ్చట తెలియదు. అది మనం చేసుకున్న పుణ్యం. అంతేకాదు, భారతదేశానికి అతిపెద్ద పదవిలో ఉన్న రాష్ట్రపతి మేడాన్ని తన స్థితి ఏంటిదో చెప్పి అవమానించింది. బీజేపీ పార్టీలు అట్లా చూసిందా లేదా అనేది తెలియదు గాని ఢిల్లీ గడ్డ మీదకొచ్చి రాష్ట్రపతి మేడాన్ని అగౌరవించినట్టు మాట్లాడింది. నోరున్నది కదా అని దేశ ప్రథమ పౌరురాలి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చా అని అంటున్నారు. కొండా సురేఖ మాటలు విన్న దేశం పౌరులు.